యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెప్పండి సామ్రాట్ గారు, శ్రీవల్లి గారు ఏ విషయంలో అబద్ధం చెప్పాల్సొచ్చింది? ఎందుకు మారువేషంలో మీ ఇంటికి రావాల్సొచ్చింది? క్లియర్గా చెప్పండి. అంతలా ప్రేమించిన భార్య మీకు ఎందుకు నచ్చలేదో కారణం చెప్తారా? చాలా కారణాలున్నాయి. చాలా అంటే ఏంటి? మీకు కనిపించిన కారణాలు మీరు చెప్పాలి కదా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తన భార్య క్లియర్గా చెప్పాక మళ్ళీ మొదలుకొస్తున్నారు లాయర్ గారు. మా క్లయింట్ చెప్పింది విన్నారు, మరి మీ క్లయింట్ చెప్పింది కూడా వినాలి కదా లాయర్ గారు. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి సామ్రాట్ గారు, ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? మీరు చెప్పినట్లు వినడం లేదా? మీ ఇంట్లో వాళ్ళని మిమ్మల్ని సరిగా చూసుకోవటం లేదా? లేదా బయట మీ ఇమేజ్ దెబ్బతినే విధంగా ఏమైనా ప్రవర్తిస్తున్నారా? చెప్పండి, ఏ విధంగా శ్రీవల్లి గారి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది? విడాకులు కావాలి అనే ఇబ్బంది మీకేం కలిగింది? అబ్జెక్షన్ యువర్ ఆనర్. క్లియర్గా తన వల్ల ఏ ఇబ్బంది లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే ప్రశ్నలతో లాయర్ గారు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. నో, ఒకరు చెప్పింది విని నిర్ణయం తీసుకోవడానికి ఇది చిన్న విషయం కాదు. భార్యాభర్తలంటే ఒక బలమైన బంధం. ఒకరు చెప్పిన కారణాలు విని ఆ బంధాన్ని తెంపేయలేం. పెళ్ళంటే ఇద్దరి ఇష్టం కాదు, చాలా మంది నమ్మకం, కొన్ని కుటుంబాల కలయిక. ఇద్దరిని విడదీయటం అంటే కొన్ని కుటుంబాల్ని విడదీయడం. ఒక చెట్టుని నరికివేయడానికి అరగంట పట్టొచ్చు, కానీ అది చెట్టుగా మారటానికి చాలా మంది కష్టం ఉంటుంది, కొన్నేళ్ల శ్రమ ఉంటుంది. ఒక్క నిర్ణయంతో, ఒక్క సంతకంతో ఒకటిగా ఉన్న రెండు జీవితాల్ని దూరం చేయాలని అనుకోకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలని చూడాలి, కానీ విడదీయాలని చూడకూడదు. కలిసి ఉండడం అనేది జరగదు మేడం. ఆడవాళ్ల పెత్తనం అంటే నచ్చని నేను, నాకు నచ్చిన విధంగా బతుకుతూ వచ్చిన నేను, నా భావాలకి దగ్గరగా ఉంటుంది అన్న నమ్మకంతో నా అభిప్రాయాన్ని మార్చుకొని తనని పెళ్లి చేసుకున్నాను. కానీ నా చెల్లెలి విషయంలో నాకు అబద్ధం చెప్పింది అన్నప్పుడే మోసం చేసిన తనతో కలిసి ఉండలేను అని డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత అపర్ణగా నా ఇంట్లో చేరి నన్ను మోసం చేసింది అన్న తర్వాత ఇంకా జీవితంలో తన మొహం చూడాలి అనుకోవడం లేదు. ఇష్టం లేని మనిషితో మళ్ళీ మోసపోతూ నేను బతకలేను మేడం. అబద్ధాన్ని ప్రేమించడం నాకు చేత కాదు, మోసాన్ని భరించడం అస్సలు చేత కాదు. మీరు బలవంతంగా మమ్మల్ని ఒకటి చెయ్యాలి అనుకున్నా లేని ప్రేమని నటిస్తూ నేను కలిసి ఉండలేను. ప్లీజ్, నేను అడిగినట్టు మా ఇద్దరికి డివోర్స్ ఇప్పించండి. ఏమ్మా, అతను అంత స్ట్రాంగ్గా విడాకులు కావాలంటున్నాడు, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను చెప్పేది ఒకటే మేడం, నేను ఆయనే ప్రాణంగా బతుకుతున్నా, సావైనా బతుకైనా ఆయనతోనే అని ఇప్పటికీ అనుకుంటున్నా. కానీ ఆయన మాత్రం నన్ను పొద్దు అనుకుంటున్నారు. నా వరకు నాకు మాత్రం ఆయనకి దూరం కావాలన్న ఆలోచన కూడా నాకు లేదు. నేను అబద్ధం చెప్పినా, మోసం చేసినా అంటుండ్రు.
అబద్ధం చెప్పినా ఎందుకు? నా ఆడబిడ్డ పరువు పోకూడదని, నా అత్తింటి పరువు ఈదిలా పడొద్దని, నా భర్త నలుగురిలో తల దించుకోకూడదని. ఏ ఆడపిల్లైనా పెళ్ళైనాక భర్తతోనే ఉండాలనుకుంటది. వేరే కాపురం పోదామని అందరికీ దూరంగా పోదామంటది గాని భర్తకు కూడా దూరంగా పోతానదు. నాకు నా అత్తిల్లు కావాలి, నా భర్త నేను చూసుకోవాలి, గందుకు దారగుపడాలి. గందుకే భాష మార్చినా ఏష మార్చినా, ఏష మార్చి నేనేమన్నా తప్పు చేసిందా? ఆ ఇంట్లో సొమ్ము కాజేసిందా? ఇంకా ఏం మోసం చేసినట్టు? నా మొగన్కి దగ్గరగా ఉండాలనుకుంటూ మోసమైతే నిజమే, నేను మోసమే చేసిన. మేడం, వింటూ ఉంటే తను ఏమైనా చెప్తుంది. తనతో కలిసి ఉండడం నా వల్ల కాదు. నాకు విడాకులు కావాలి. నా జీవితంలో తను ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ మేడం, డివోర్స్ ఇవ్వండి. సామ్రాట్, ఎవరు మీరు? మా అత్తమ్మ మేడం, ఆయనకి అమ్మ. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. వెళ్ళు భవాని. నమస్తే మేడం. అతను మీ అబ్బాయి కదా? అవును మేడం. మీ అబ్బాయి తన భార్యతో కలిసి ఉండటం ఇష్టం లేదు, విడిపోతాం విడాకులివ్వండి అంటున్నాడు. తల్లిగా మీరేమంటారు? ఖచ్చితంగా విడాకులు ఇచ్చేయండి మేడం. నా కోడల్ని ఏలుకోవడం వాడి వల్ల కానప్పుడు, దాంతో కలిసి బ్రతకడం వాడికి ఇష్టం లేనప్పుడు విడాకులు ఇవ్వాల్సిందే. అవును, విడిపోవాల్సిందే, విడిపోయి తీరాల్సిందే. ఎందుకో తెలుసా మేడం, భర్తే ప్రాణం అనుకుని బ్రతుకుతోందే, అందుకే విడదీయాలి. అత్తని అమ్మలా చూసుకుంటూ అత్త కాలికి దెబ్బ తగిలితే తన కళ్ళలో నెత్తరొస్తుంది. అందుకనే విడదీయాలి మేడం. ఆడపిల్లయుండి గిట్టని వాడి మనసు కోసం, వాడి మనసులో చోటు కోసం నిద్రలేని రాత్రులు గడిపిందే, అందుకే విడదీయాలి మేడం. పెళ్లి కాకుండానే నా కూతురు గర్భవతి అయితే దానికోసమని హాస్పిటల్కి వెళ్తున్నావంటే ఇంటి పరువు పోతుందని లేని గర్భం మోసిందే, అందుకని విడదీయాలి.
ఇంట్లో నుంచి వాడు పొమ్మన్నా తన భర్తకి దూరంగా వాళ్ళ అత్తమామలకి దూరంగా ఎలా ఉంటాను అని వేషం మార్చుకుని తన ఇంట్లోనే తనే పని మనిషిగా చేరిందే. అందుకని విడదీయాలి. అందుకే ఖచ్చితంగా విడదీయాలి మేడం. ఎన్ని పాపాలు చేసిన నా కోడలుగా ఉండే అర్హత లేదు మేడం. శ్రీవల్లి, భర్త ఎన్ని మాటలు అంటున్నా, ఎవరు అవమానిస్తున్నా భూదేవంతా ఓపికతో భరించిందే ఈ పిచ్చిది. అందుకని విడదీయాలి మేడం, విడదీయాలి మేడం. మేడం, నా కోడలు వాడికి భార్య అంతే, కానీ నాకు నాకు నా బిడ్డ మేడం, నా బిడ్డ మేడం. నా స్నేహితురాలు మేడం. చివరికి నాకు కష్టం వస్తే ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చే మా అమ్మ. భార్య వద్దు అనుకునే మొగుడికి అక్కర్లేదమ్మా ఇది. నాకు మా అమ్మ కావాలి మేడం, మా అమ్మ కావాలి, ఈ అమ్మ కావాలి. నా తల్లిని నా నుంచి విడదీయకండి మేడం. దండం పెడతాను మేడం, వాడి కోసం మమ్మల్ని విడదీయకండి మేడం. ఎన్నో విడాకుల కేసులో తీర్పు చెప్పాను, కానీ ఏ తీర్పు ఇవ్వాలో అర్థం కాని మొదటి కేసిది. తల్లి ప్రేరణతో భార్య వద్దనుకునేవాళ్ళని చూశాను, కానీ కొడుకు వద్దంటుంటే కోడలు కావాలంటున్న అత్తని మొదటిసారి చూస్తున్నాను. మీ అమ్మగారు చెప్పింది విన్నావు కదా, ఇప్పుడేమంటావు? వాళ్ళిద్దరి బాండింగ్ని నేను తప్పు పట్టడం లేదు మేడం. నేను నా భార్యతో కలిసి ఉండలేను. తనతో కలిసి బతకాలంటే అది నాకు నరకమే. ఆ నరకంలో నుంచి నన్ను బయట పడేయండి, నాకు విడాకులు ఇప్పించండి. యువర్ ఆనర్, ఏ భర్త అయినా ఇంట్లో ఉండేది కొద్ది సమయమే. పెళ్లికి ముందు కొడుకుని, పెళ్ళయిన తర్వాత కొడుకు కోడల్ని ఇద్దరినీ దగ్గరగా చూసేది తల్లి. అటువంటి తల్లే తను నా కోడలు కాదు, నా తల్లి అనే మాట అంటుంది అంటే నా క్లయింట్ ఎంత ఉత్తమురాలో తెలుస్తుంది. కోడలు కావాలి అంటూ కోర్టులో అడిగిన మొదటి అత్తగా ఆమె మాత్రమే కనిపిస్తుంది. అందుకే అతని ఆవేశాన్ని కాకుండా ఆమె ఆవేదనని, నా క్లయింట్ ప్రేమని అర్థం చేసుకొని తగిన తీర్పుని ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, ఒక మనిషి వలన ఒక రోజు ఒక నెల బాధపడొచ్చు, కానీ ప్రతి క్షణం బాధపడుతూ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఎలా బ్రతకాలి యువర్ ఆనర్? ఎంతో బిజీగా ఉండే నా క్లయింటు ఎన్నో పనుల మీద బయట తిరుగుతూ ఉంటారు. ఈ బాధతో, ఈ ఆలోచనలతో జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ యువర్ ఆనర్? సో ఆమె ఆవేదనని మాత్రమే కాదు,
నా క్లయింట్కి ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఆలోచించండి. ఇష్టం లేని వ్యక్తితో కలిసి ఉండలేక నా క్లయింట్ చిత్రవదను అనుభవిస్తూ ఈ నిర్ణయానికి వచ్చాడు. దయచేసి అతను కోరినట్లుగా విడాకులు ఇవ్వవలసిందిగా గౌరవనీయులైన జడ్జి గారిని కోరుకుంటున్నాను. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఇవ్వడానికి ముందు మీకు ఒక వారం రోజులు గడువిస్తున్నాను. ఈ వారం రోజులు గతం మర్చిపోయి ఒక కొత్త జంటగా కలిసుండే ప్రయత్నం చేయండి. దూరం ఎప్పుడూ దూరంగానే ఉంచుతుంది. ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తేనే దగ్గరవుతారు. ఇప్పుడు మీరు దగ్గర కావడానికి మీ ఇద్దరికి ఒక అవకాశం ఇస్తున్నాను. ఈ వారం రోజుల తర్వాత కూడా మీరు విడిపోవాలి అనుకుంటే అప్పుడు పరిశీలిస్తాను. నా కోడలు ఆనందంగా ఉండాలంటే వాడు ఉండాలి కదా మేడం. శ్రీవల్లి, తీర్పుకి విరుద్ధంగా నీ భర్త నిన్ను ఏ ఇబ్బంది పెట్టినా నా అసిస్టెంట్ నెంబర్ తీసుకుని ఫోన్ చేయి. గట్నే మేడం. సామ్రాట్, విడిపోతే బావుంటుంది అని నువ్వనుకుంటున్నావు. కలిసుంటే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూడు. వారం రోజులు కలిసి ఉండాల్సిన మీ ప్రయాణం ఈ క్షణం నుంచే మొదలవుతుంది. మానవతా దృక్పథంతో నేను మీకిస్తున్న అవకాశం ఇది. ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. వారం రోజుల తర్వాత ఈ కేసు గురించి పరిశీలిద్దాం. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. శ్రీవల్లి, శ్రీవల్లి, నువ్విప్పుడు వచ్చి నువ్వు వాడితో కలిసి ఆ కార్లో వచ్చేసి నేను వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తా. ఏమండి, ఆగుండ్రి. ఇద్దరం పోవాలి, ఒకరే పోతారండి. ఏదో జరుగుద్దనుకుంటే ఇలా జరిగింది. ఆగండి, ఆగండి, ఆగండి. ఇగో గట్ల నన్ను ఇడిచిపెట్టి పోతారండి. జడ్జి మేడం ఏం చెప్పింది? ఇద్దరు ఈ ఒక్క వారం మంచి కలిసి ఉండాలని చెప్పింది కదా. గట్ల లేకుంటే గది కూడా తప్పేమోనని కేసు పెడతారని చెప్తున్నా. జడ్జి మేడం మాట అంటే దేవత మాట అన్నట్టు. గందుకే ఈ ఒక్క వారం మీ అడుగులు అడుగు లెక్క, మీ చేతికి వాచ్ లెక్క, మీ ఒంటి మీద కోటు లెక్క మిమ్మల్ని ఇడిచిపెట్టకుండా ఉంటా. తీర్పుకి విరుద్ధంగా నీ భర్త నిన్ను ఏ ఇబ్బంది పెట్టినా నా అసిస్టెంట్ నెంబర్ తీసుకుని ఫోన్ చేయి.
ఆగండి ఆగండి ఆగండి. కోర్టులో అందరి కళ్ళు మీ మీదే పడుంటాయి. దిష్టి తీనివ్వండి. అమ్మా ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అవసరమా? విడిపోవాలని వెళ్ళి కలిసొచ్చారు కదా నాన్న, దిష్టి తీస్తే మంచిది. ఆ, కొన్ని పాపిష్టి కళ్ళ దిష్టి పోద్ది. కలిసొచ్చినా విడిపోవడానికి ఒక రోజు పడుతుంది అనుకున్నాను. ఇప్పుడు ఒక వారం అయింది. ఆ తర్వాత అయినా బయటికి పోక తప్పదు. రోజు ఒక వారం అయినప్పుడు ఈ ఒక్క వారం ఇంకేమవుద్దో మన చేతిలో ఏముంది చెప్పు? మీరు అనుకున్నట్టు ఏమీ కాదు. మా వాడు ఏమనుకున్నాడో అదే అవుద్ది. గట్నే ఎందుకు అనుకోవాలి నిప్పు మామా? ఆ? ఇప్పుడు నన్ను వద్దన్నమ్మా ఆయన. శ్రీవల్లి శ్రీవల్లి నువ్వు లేకుండా నేనుండా అని అంటాడేమో కదా. ఎక్కువ ఊహించుకోకు. నీకు ఒక్క వారమే. గదే గదే చెప్తున్నా, నాకు ఈ ఒక్క వారం చాలు అని. జడ్జి గారు ఏదో చెప్పిందని అంతా నీ ఇష్టం అనుకోకు. నువ్వు ఊకో నిప్పు మామా, మధ్యలో నువ్వు మాట్లాడినా గది కేసేతది, ఎత్తుకోబోయి బొక్కలేస్తారు. ఆ?